ఎపిసోడ్ నంబర్ 5 వాదనలు పూర్తయ్యాక ఏం జరుగుతుంది? తీర్పు మరియు డిగ్రీ. ఇప్పుడు ప్లెయింట్, రిటర్న్ స్టేట్మెంట్, సాక్ష్యాలన్నింటినీ కోర్టు ముందు ఉంచారు. ఇప్పుడు టర్న్ ఎవరిది అంటే వాదనలు. దీని ఫైనల్ ఆర్గ్యుమెంట్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్లో ఇద్దరు లాయర్లు తమ కేస్ పాయింట్లు న్యాయంగా సమర్థిస్తారు. ఏం సాక్ష్యం, ఏం లాజిక్ ఉంది అన్నదాన్ని చూపుతారు. వాదనలు పూర్తయ్యాక సెక్షన్ 33 ప్రకారం కోర్టు తీర్పుని ఇస్తుంది. తీర్పు తర్వాత ఆర్డర్ 20 ప్రకారం డిగ్రీ తయారవుతుంది. జడ్జిమెంట్ అంటే న్యాయమూర్తి చెప్పిన నిర్ణయం, ఎందుకలా తీర్పు వచ్చిందో వివరించేది. డిగ్రీ అంటే ఆ తీర్పుని అఫీషియల్ ఆర్డర్గా మార్చింది, అమలు చేయాల్సింది. డిగ్రీ ఇచ్చాక అది చెల్లించకపోతే లేదా ఆర్డర్ ఫాలో అవ్వకపోతే ఆర్డర్ 21 ప్రకారం కోర్టు ద్వారా ఎగ్జిక్యూషన్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. కోర్టు తీర్పును రాసిన తర్వాత దాని సర్టిఫైడ్ కాపీ తీసుకోవచ్చు. ఎగ్జిక్యూషన్ దాఖలు చేయడానికి, అపీల్ ఫైల్ చేయడానికి ఈ జడ్జిమెంట్ కాపీ చాలా అవసరం. ఇవే ఫైనల్ స్టేజ్: కోర్టు తీర్పు, డిగ్రీ, ఎగ్జిక్యూషన్ యొక్క ప్రారంభం. తదుపరి ఎపిసోడ్లో మనం చూస్తాం ఎగ్జిక్యూషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. పొందిన డిగ్రీని ఎలా అమలు చేస్తారు అన్నది. థ్యాంక్ యూ.